నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. టీడీపీ 3వ జాబితా విడుదల చేసింది. జిల్లాలో 3 పార్లమెంట్, మిగిలిన నర్సరావుపేట అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు 3వ జాబితా విడుదల చేశారు. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలతో జాబితా విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్ స్థానాలను ప్రకటించారు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల కృష్ణప్రసాద్లను ప్రకటించారు. ఇక మిగిలిన నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి గాను ఎట్టకేలకు చదలవాడ అరవింద్ బాబుకే కేటాయించారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. ఇదిలా ఉంటే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు విజయవాడలో శనివారం వర్క్ షాప్ జరగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలువురు నేతలతో భేటీ అయ్యారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం 3 పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేష్, పెమ్మసాని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. అదేవిధంగా బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం తటస్థ ప్రముఖులతో సమావేశమయ్యారు. అదేవిధంగా అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లా కార్యాలయంలో అంజుమన్ ట్రస్ట్ బోర్డు కార్యవర్గంతో భేటీ అయ్యారు. అందరి సహకారం కావాలని లోకేష్, పెమ్మసాని ఆకాంక్షించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవికి రజక సంఘాల ప్రతినిధులు తమ మద్దతు తెలిపారు. రజక సామాజిక వర్గానికి చెందిన మహిళకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే సీటు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు తొలి నుంచి టీడీపీ అండగా నిలుస్తూనే వచ్చిందన్నారు. రజకుల సమస్యల పరిష్కారంకు తనవంతు కృషి చేస్తానని పిడుగురాళ్ల మాధవి హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు, బాలయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కులవృత్తి చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్న 50 ఏళ్లకి పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వడం ఒక శుభపరిణామం. బీసీ డిక్లరేషన్లో మొన్న బాబు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఒక 10 అంశాలు. అవి సూపర్ 10 పథకాలు. ఈరోజు బీసీ మహిళకి ₹1,00,000 పెళ్లి కానుక ఇచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎవరికి కూడా పెట్టని ఒక ప్రత్యేక చట్టం, బీసీల రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. చాలా శుభపరిణామం. బీసీల జోలుకొస్తే మీ రెక్కలు ఇరుగుతాయని చెప్పేసి చూపించే విధంగా 74 మంది ముఖ్య నేతలను చంపిన పార్టీ ఈరోజు ఈ అధికార పార్టీ. 30,000 మంది బీసీల మీద కేసులు పెట్టిన పార్టీ ఈ అధికార పార్టీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మన మీద పెట్టినటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాధవి గారిని అఖండ మెజారిటీతో బీసీల యొక్క సామర్థ్యాన్ని నిరూపిస్తూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి మాధవి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత, మన బీసీలందరి సామాజిక బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొకసారి మనం చేస్తున్నాం. ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి. నేను మీ ఆడపడుచుని, మీ ఇంటి బిడ్డని. నేను ప్రతి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు. ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల, అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. లెవెల్ క్రాసింగ్ నెంబర్ 312 శ్యామలానగర్ గేటును రైల్వే శాఖ మూసివేసింది. అత్యవసర మరమ్మతుల నిమిత్తం 25వ తేదీ వరకు ఆయా గేటుని మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఈ గేట్ మూసి ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. దీని దృష్ట్యా రోడ్డు వినియోగదారులు కంకరగుంట ఆర్ఓబీ లేదా ఆర్యూబీ ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని డిఆర్ఎం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
బృందావన గార్డెన్స్ వెంకటస్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 19వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వరకు జరగనున్నాయి. 19వ తేదీన అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ పద్మావతి అమ్మవారి అభిషేకం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు. 22వ తేదీ ఉదయం గజవాహన సేవ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం జరిగే స్వామివారి శాంతి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు చెప్పారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. రేపటి రోజున స్వామివారి యొక్క సువాసిని పూజలు, సాయంత్రం అపూర్వమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం మహాపూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల స్వామిని అలా చూసినా కూడా మనకు ఉన్నటువంటి పాపపు రాశి అంతా కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారిని దర్శించి మహానుభావులు ఎంతోమంది పీఠాధిపతులు, ఉపన్యాసకులు, మహానుభావులు, ప్రవచనకర్తలు అందరూ వస్తున్నారు. కాబట్టి వారు చెప్పేటువంటి మహత్తరమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్కులన్నీ కూడా విని తరించవలసిందిగా కోరుతున్నాం. విశాఖ పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ కంటైనర్ను సీబీఐ పట్టుకోవడం సిగ్గుచేటని టీడీపీ నేత పటాబి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కంటైనర్కు సంబంధించిన వ్యక్తులు వైసీపీ మద్దతుదారులే అని ఆరోపించారు. అభివృద్ధిలో ఏపీని చంద్రబాబు నెంబర్ 1 చేస్తే వైసీపీ పాలనలో గంజాయి డ్రగ్స్ కు కేరాఫ్ గా మారిందన్నారు. వైసీపీ కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి 5 సంవత్సరాలుగా, కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పోర్టుగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు సంఘాల ఆందోళనకు మద్దతుగా జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై యువతను మేల్కొల్పుతూ భగత్ సింగ్ అనేక ఉద్యమాలను చేపట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నగరంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ గొంతుకను వినిపించాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ వద్ద జరగనున్న వర్ధంతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, అరుణ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు విదేశీ పాలన ఆ విధంగా చేస్తే ఈరోజు స్వదేశీ పాలనగా ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే పందాన్ని అవలంబిస్తుంది. అందుకని భగత్ సింగ్ ఆదర్శవంతంగా ఢిల్లీ ఢిల్లీ పోరాటంలో పంజాబ్ సింగులు మరి ఉద్యమం చేయడం, ఆ రోజు విజయం సాధించడం జరిగింది. అందులో రెండో దశగా ఈ రెండో ఉద్యమంగా ఈరోజు ఢిల్లీలో మరో ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మరి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు అన్ని గ్రామాల్లో, మండలాల్లో రైతు, కార్మిక, ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు అందరూ కూడా కార్యక్రమం జరపాలని చెప్పేసి తీర్మానించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహోన్నత వ్యక్తులు ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టి పీడిస్తూ దేశ సంపద మొత్తం కూడా విదేశాలకి తరలించి పోతూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి అసూలు బాశారు. ఈరోజు కూడా ఈ భారతదేశంలో తెల్లదొరల ప్రభుత్వం మారింది, కానీ ఇప్పుడున్నటువంటి నల్లదొరలు బీజేపీ ప్రభుత్వం కూడా
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, అంబానీ, ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకి దాసోహమై భారతదేశ సంపద మొత్తం కూడా, ప్రజల శక్తి మొత్తం కూడా దోచిపెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకొని రేపు గుంటూరు నగరంలో కొత్తపేటలో ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 25వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని హనుమంత్ వాహనంపై ఊరేగించి నగరోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక విష్ణు, లలిత సహస్రనామ, హనుమాన్ చాలీసా పారాయణాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. బ్రహ్మోత్సవ సభకు ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహించారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీయ స్వామి ప్రసంగించారు. మంత్రి విడుదల రజని స్వామి దర్శనం చేసుకున్నారు. సాహితీవేత్తలు ఎంవి సత్యవతి, నోరి నారాయణమూర్తి తదితరులు ప్రసంగించారు. బీఎంఆర్ గ్రూప్స్ అధినేత పూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి, భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కోశాధికారి లంకా సూర్యనారాయణ, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టుగుంట ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. యావత్ హిందూ సమాజము దేవాలయోన్ముఖంగా సాగుతున్నారు. గ్రామాలలో ఉండే దేవాలయాలు కూడా కళకళలాడుతూ ఉన్నాయి, కిటకిటలాడుతూ ఉన్నాయి. 4-5 ఏళ్ళకు కటకటలాడుతూ ఉంది, కిటకిటలాడుతూ ఉన్నాయి. అందువల్ల హిందూ సమాజంలో మనము ఆశించిన చైతన్యము ఒక విధంగా మన కంటికి కనబడుతూ ఉన్నది. అందులో మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? అదేదో పూర్వము అని కాదు, అది ఏదో శతాబ్దము అని కాదు. ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమికి పూర్వము, అయోధ్య రామ జన్మభూమి తరువాత అనేటువంటి కాలం ప్రారంభం అయిపోయింది. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ 33 కోట్లు మార్చి 28 నాటికే పూర్తి చేయాలని అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.